దేవుని ప్రేమించిన దేవుని ప్రియ బిడ్డలకు వందనాలు తెలియజేస్తాం. ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మరి స్త్రీలను గౌరవించమని బైబిల్ చెప్తా ఉంది. స్త్రీలకు ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు కలగజేశాడు. ఎందుకంటే పురుషుడి తర్వాత ఆయన కలగజేసింది స్త్రీని. అలాగే జంతువుల్లో కూడా మగ ఆడాన్ని కలగజేశాడు. అలాగే దేవుని యొక్క ప్రేమలో స్త్రీకి ప్రపంచాన్ని నింపేటువంటి అవకాశం ఇచ్చాడు. అంటే పిల్లల్ని కంటాం. ఎంతమంది కంటది పిల్లల్ని ఒక స్త్రీ? ఎంతమందినైనా కనవచ్చు. ఆమెకి దరిదాపు 50 ఏళ్ల వరకు కూడా స్త్రీ ధర్మం ఉంటుంది. ఆమె ఓపిక లేదా భర్త ఇష్టము కలిగి ఉన్నప్పుడు 15 మంది 20 మంది పిల్లలు కూడా కన్నారు. ఆ రోజుల్లో అంత బలంగా ఉండేవాళ్ళే స్త్రీలు కూడా. ఈ రోజున ఒక్క పిల్ల ఒక్క బిడ్డ కంటే చాలే అనుకొని నీరసపడిపోతామన్నారు స్త్రీలు. ఎందుకనంటే దేవుడి యొక్క లెక్క ప్రకారంగా పిల్లలు వృద్ధి చెందాలి దేవుడి లెక్కలో. కానీ వృద్ధి చెందకుండా ఆపేసుకుంటున్నారు. జపాన్లో ప్రస్తుతం పరిస్థితి, నువ్వు గనక అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఎంత ఇస్తారో తెలుసా? 30 లక్షలు వాళ్ళే ఇస్తారు. అయితే వాళ్ళ కండిషన్ ఏంటంటే 10 ఏళ్లలో నువ్వు కనీసం 5 పిల్లల్ని కనాలి. ఆమెతో పెట్టారు. జపాన్లో నడుస్తుంది ఇప్పుడు. 30 లక్షలు వాళ్ళే ఇస్తారు. అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇక నీకు ఉద్యోగం సద్యోగం కాదు అక్కడ కావాల్సింది. ఏమంటే తూనీగలాగా పిల్లల్ని కంటాం, రాణియగలాగా పిల్లల్ని కంటాం. దానికి మరి ఆ జపాన్లో ఉన్నటువంటి పురుషులు ఏమయ్యారో మనకు తెలియదు. కానీ మరి ఇతర దేశాల నుంచి ఎవరైనా వస్తే అక్కడ అమ్మాయిని చేసుకుంటే 30 లక్షలు ఇచ్చి వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చి మరి ఒక 10 ఏళ్లలో 5 పిల్లలు ఆమె ద్వారా బయటకు. ఎందుకంటే జనాభా లేదు అక్కడ. ఆస్ట్రేలియా పరిస్థితి అంతే ఉంది. చైనా వాళ్ళు కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు, జనాభా తగ్గిపోయిందంట. అందుకని మీరు పిల్లల్ని కనండి, మీకు ఉద్యోగాలు ఇస్తాము, అలాగే ఇంక్రిమెంట్లు ఇస్తాము, డబ్బులు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మన దేశంలోనేమో ఎక్కువైపోతాం. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని వైపు చూద్దాం. మరి ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఒక స్త్రీని తయారు చేసినట్టుగా మనకు కనపడతాం. చదవండి. అది ఏమనుకున్నాడు? ఎవరు అనుకున్నారు ఈ మాట? దేవుడు. ఎవరిని తయారు చేయాలని? స్త్రీని తయారు చేయాలని అంటున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీకు మొట్టమొదటి బిడ్డ స్త్రీ పుట్టిందనుకోండి, ఏమనుకుంటారు చెప్పండి? చెప్పాలి త్వరగా. ఇష్టపడరు. చెప్పండి, ఉన్నమాట చెప్పేసేయండి. ఎందుకు గొడవ? మీరు ఇష్టపడరు. ఒకవేళ ఇంకెందుకులే పుట్టింది కదా అని వదిలేస్తే రెండో బిడ్డ అయినా సరే తప్పనిసరిగా అబ్బాయి కావాలి. రెండో బిడ్డ కూడా పుట్టలేదనుకో, మూడో బిడ్డ అయినా పుట్టాలి. అంటే నీ ఉద్దేశం ఏంటి చెప్పండి? అంటే అమ్మాయిగా ఉన్నటువంటి నీవు అమ్మాయిని ప్రేమించలేనటువంటి తల్లి. నిజమే. ఒక అబ్బాయి తర్వాత ఒక అమ్మాయి పుట్టింది, అమ్మాయి తర్వాత అబ్బాయి పుట్టాడు అనుకోండి, అమ్మాయి కన్నా కూడా అబ్బాయిని ఎక్కువ చూస్తుంది తల్లి. తండ్రి కూడా ఎగరేసి వెళ్ళి ఆడుకుంటాడు. ఆడపిల్లని అంత ఆడడు. ఎందుకని? ఆడపిల్ల మన ఇక్కడ పిల్ల కాదు, ఎక్కడికి వెళ్ళిపోయే పిల్ల. కాబట్టి ఆడపిల్లే, ఈడపిల్ల కాదు. దేవుని యొక్క ప్రేమలో ఏమనుకున్నాడండి? 21, 22 చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్క టెంపులలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్క టెంపులను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. ఎంత జాగ్రత్తగా తెచ్చిపెట్టాడు చూడండి. ఈ రోజున
నీ యొక్క కొడుక్కి ఒక అమ్మాయిని ఎతికెళ్ళి తీసుకొచ్చి పెడతావు కాదా? తల్లిదండ్రులైనా ప్రయాసపడతా ఉంది, ఇప్పుడు కొడుకులు కూడా ప్రయాసపడుతున్నారులే, లవ్ అని చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని పోతా ఉన్నారు. కానీ ఎక్కువగా పురుషుడికి స్త్రీని చూసే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులదే. ఇప్పుడు తండ్రి ఎవరు ఇక్కడ? ప్రభు. కాబట్టి కుమారుడు ఎవరు? ఆదాము. కాబట్టి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడిది. అందుకనే మరి ఎవరో ఎందుకు లేరా, నీ యొక్క ఎముకల్లో నుంచి ఒక పిల్లని తీసుకొచ్చి స్ట్రాంగ్గా తయారు చేస్తాను, ఈ అమ్మాయి నీకన్నా బలంగా తయారు. ఎక్కడ బలంగా ఉంది ఇప్పుడు? దేవుళ్ళలోనా పాపంలోనా? కాబట్టి స్త్రీలు ఎక్కువ పాపంలో బలంగా ఉంటారు, త్వరగా బయటవాడి మాటలు వింటారు, త్వరగా లొంగిపోతారు. మొగుడికి తెలియకుండా చీటీ కట్టిందంట, ఒకసారి కట్టినప్పుడు అమ్మాయి కట్టిన దానికన్నా ఎక్కువ డబ్బులు బాగా వచ్చినాయి అంట, 10 మంది చేత కట్టించిందంట, రెండోసారి కూడా బాగా వచ్చినాయి అంట. ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ 3వసారి ఇంకో 10 మందిని చేర్చారంట. ఎట్టయితే వాళ్ళందరూ కలిసి ఒక 500 మంది అయిపోయారు, చీటీ కట్టేవాళ్ళు 500 మంది అయిపోయారు. మొదటి వాళ్ళకి బాగానే వచ్చినాయి, ఒక 3-4 ఏళ్ళు బాగానే వచ్చినాయి. ఈ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, ఇంటికి ఎందుకు లే డబ్బులని 10 లక్షలు వస్తే 10 లక్షలు కూడా చీటీ కట్టేస్తారు. మొదట ఏదో 50,000తో మొదలై 1,00,000కి వెళ్ళి 1,00,000, 2 లక్షలు, 2 లక్షలు, 4 లక్షలు అయ్యి చివరికి 10 లక్షల దాకా పోయి 10 లక్షలు చీటీ కట్టడం మొదలుపెట్టారు. ఇక ఆలోచించేయండి, మిగతా వాళ్ళకి ఏం పుడుతుంది చెప్పండి? ఆశ. అబ్బో డబ్బులు ఎక్కువ వచ్చేస్తా ఉన్నాయి, మనం కూడా ఎక్కువ పెడదామని చెప్పేసి తలా 2 లక్షలు, 3 లక్షలు పెట్టారు. ఎన్ని అయినాయి అంట తెలుసా పిల్లలారా? 360 కోట్లు అయినాయి అంట. వెళ్ళిపోయాడు, చట్టాపట్టాలు మూసేసి మొత్తం వెళ్ళిపోయాడు. పోలీసు వాళ్ళు వచ్చి చూస్తే ఏమో తలుపుకి తాళాలు వేసింది. సరే పక్కన వాళ్ళు అడిగారంట, ఏమండేనంటే వాళ్ళు మొన్నే 2 రోజుల క్రితమే మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారుగా, రాత్రికి రాత్రి వెళ్ళిపోయారంట. సామాను కూడా తీసుకుపోయి బోర్డులు గీట్లు అన్నీ తీసి పారేశారు, ఏమి లేవు. జనాలందరూ గుమిగూడు ఉన్నారు. ఎవరయ్యా ఎక్కువ ఉంది అక్కడంటే అంత ఆడవాళ్ళే. కొంతమంది చెట్టు చాటలు దాక్కుంటున్నారు. ఏంటి కట్టిందే పోయిన సంగతి తెలిసింది, ఏం చేస్తుంది ఇప్పుడు? భర్తకు తెలిస్తే కొడతాడేమోనని. ఎక్కడే నీకు ఈ డబ్బులే. ఇలాంటి దొంగలు లేరా? ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి 90 పైనే ఉంటారు శాతం అలాంటి వాళ్ళు. భర్తకు తెలియకుండా జోబులోంచి డబ్బులు తీసి నాకేం తెలియదు అనేవాడు. ఏమండి, వాయిదాల కోసం చీరలు కొనుక్కొని, ఎక్కడ ఏ చీరలు అంటే నువ్వు ఇచ్చినలే అప్పుడప్పుడు దాచిపెట్టుకున్నావు. నిజం కాదు, అంత అబద్ధమే. మహా తెలియగలడు ఆడవాడు. అందుకని అంటాడు బైబిల్ ఒక మాట, దేవుని యొక్క ప్రాణం 30వ అధ్యాయం చూడండి, 13వ వచనము. లేయా అని అంటున్నారు, గుడ్డి పిల్లని లేయా అంటుంది. చూడండి ఏమనుకుంటుందో తను. 30:13 ఆదికాండం. అబ్బా అబ్బా అబ్బా, గుడ్డిది కూడా భాగ్యవంతురాలే. ఏమని పిలుస్తారంట? ఎంత చక్కగా చెప్పుకుంటుంది చూడండి. తన లోపాన్ని గురించి ఏమనుకోవట్లామే. ఆలోచించేయండి చక్కగా. నేనెవరిని? భాగ్యవతిని. అందుకనే కొంతమంది భాగ్యవతి అని పేరు పెట్టుకుంటారు. నేనంట అప్పుడప్పుడు భాగ్యవతి, ఆ అమ్మాయికి ఏమన్నా మెలకన్నా అంట, లేకపోతే రేచీకట అంట. అదేంటంటే అంటే బైబిల్లో ఉందిలే. భాగ్యవతి ఎవరయ్యా అంటే బైబిల్లో లేయా, ఆమె జబ్బు కళ్ళగలది అని చెప్పేసి రాసింది అని అంటే అవునా అని అనేవాడు హిందువులు. వాళ్ళకి తెలియదు కదా బైబిల్, మీకు కూడా తెలియదు అనుకోండి చాలామందికి. ఎవరంటే ఈమె భాగ్యవతి. నువ్వు చెప్తావు మరి భాగ్యవతిని? పోనీ ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయి ఆమెకి? ఏమీ లేవు, మామూలే. బిడ్డలు కానింది అంతే, 6 కానింది. అదే భాగ్యవతి. అది అప్పుడు కాదు, మొదట్లోనే ఇది. దేవుని యొక్క ప్రేమలో 31వ అధ్యాయం 49-50 వచనాలు చూడండి. 31వ అధ్యాయం రెబెకా గురించి రాయబడతా ఉంది. వాళ్ళ అన్న అంటా ఉన్నాడు, ఏమని అంటున్నాడో వినండి. దేవుని ప్రేమించిన ప్రియ బిడ్డలారా ఏంటంట?
నా కుమార్తెను బాధ పెట్టిన, లేదా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, నీ సంగతి చూస్తా అంటాడు. అంటే అలా బిడ్డ అంటే ఎంత ప్రేమో చూడండి. స్త్రీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత నిర్గమాకాండం 1వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీ స్త్రీల గురించి రాయబడింది. హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారంట? చురుకైన వారు. సార్ దేవుని ప్రేమిస్తున్న పిల్ల హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారంట? మిగతా వంటి వాళ్ళ వంటి వారు కాదు, కానీ చురుకైనటువంటి వారు. అంటే వెంటనే చెప్పంగానే అర్థం చేసుకోగలిగిన మనస్తత్వం కలిగిన వాళ్ళని చురుకైన వారు అంటారు. 30 సార్లు ప్రశ్న వేసిన గుర్తుంది అయ్యగారు, నోట్లో ఆడుతుంది అయ్యగారు, చెబుతాను అయ్యగారు అంటూ ఉంటాం మనం. చురుకు లేదు. చురుకు అంటే తెలుసా? ఒక దెబ్బ కొట్టామనుకోండి ఏమంటారు? అబ్బా అని కొంతమంది అంటారు. కానీ కొంతమంది ఏమంటారు? అమ్మో ఆయన చేయి భలే చురుకు అంటారు. తెలిసిన వాళ్ళు, ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు అంటారు అన్నమాట. అంటే ఆ దెబ్బ ఎలాంటి దెబ్బ, భర్త కొడితే ఎలా, కొడుకు కొడితే ఎంత, బయట కొడితే ఎంత, మనుషులు చిన్నపిల్లలు కొడితే ఎంత, ఈ వ్యక్తి కొడితే ఎట్లా తెలిసిపోతుంది మన బాడీకి ఎవరు ఎట్లా కొడతారు. చురుకు. ఆ చురుకు అంటే తెలుసా? త్వరగా మానదు. చురుకు దెబ్బ ఎప్పుడు కూడా వెంటనే సర్దుకోదు. చురుకు దెబ్బ భలే గట్టి దెబ్బగా ఉంటుంది, చర్మం లోపలికి వెళ్ళిపోతుంది. దేవుని యొక్క ప్రేమలో 2వ అధ్యాయం 78వ వచనం. మోషేని రహస్యముగా పెంచిన తల్లి, అలాగే మోషే తల్లిని, ఆ స్త్రీని, ఆ మోషేని పెంచడానికి తెగువ కలిగినటువంటి అక్క అయినటువంటి మిరియాము మీకు కనబడతారు. చదవండి 2వ అధ్యాయము 7-8 వచనాలు. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వస్తున్నా నేను. ఎవరితోటి? రాణితో చెప్తాను. ఎవరు? మిరియాం. చిన్నపిల్ల, ఒక 10 ఏళ్ళు ఉంటాయో అనుకుందాం. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఎంత తెగువ అండి ఈ పిల్లకి! ఎవరినోగా తెగువ, తెలివి కాదు, తెగువ. తెగువ అంటే వాళ్ళ అమ్మనే తీసుకొచ్చి వాళ్ళ తమ్ముడిని పెంచడానికి చెప్పలా. మా అమ్మ ఉందండి తీసుకొస్తాను అల్లా. పాలిచ్చే తల్లిని, ఎవరుంటారు పాలిచ్చే తల్లి? కన్నోళ్ళేగా. ఇప్పుడు రాణి ఏమన్నా అడిగిందా? అమ్మా నీకేమైనా పిల్లలు ఉన్నారా, నీకు పాలు ఎలా వస్తాయి? మరి కనకుండా పిల్లల కని చనిపోయారా చెప్పిందా? లేదు. ఎంత తెగు ఉందంటే పిల్లకి, ఎంత ధైర్యం. వాళ్ళ అమ్మనే తీసుకొచ్చి వాళ్ళ తమ్ముడిని సాకేటట్టు చేసింది. దేవుని యొక్క ప్రేమలో ఇలాంటి తెగువ కలిగిన స్త్రీలు బైబిల్లో చాలామంది ఉన్నారు. నువ్వు కూడా అలాంటి తెగువ కలిగిన వ్యక్తిగా ఉండాలి, తెలివి కలిగిన వ్యక్తిగా కూడా ఉండాలి. తగినట్టుగా మనం మాట్లాడగలగాలి. 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడు అదే మిరియాం నీ దేవుడు ఏమన్నాడో చూడండి 20వ వచనంలో. ఎవరంటే ఈమె? ప్రవక్తి అంటండి. ఆ పెద్ద వయసు వచ్చేసరికి ఆమె ఏమని పిలిచాడు దేవుడు? ప్రవక్తి. అంతేకాదు ఆమె సంఘాన్ని నడిపించి ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలను తీసుకొని నడిపిస్తూ ఉంది. చదవండి ఇంకా. ఏం చేస్తూ ఉన్నారండి? వాళ్ళు నాట్యము చేస్తూ ఉన్నారు, అలాగే పాటలు పాడుతూ ఉన్నారు, తంబూరులు వాయిస్తారు. ఎవరు వీళ్ళంతా? స్త్రీలే. మరి ఓ స్త్రీ నువ్వేం చేస్తున్నావు? ఒక తంబూరు ఏమన్నా వాయిస్తావా? ఒక పాట ఏమైనా పాడతావా? మరి పాపములో ఉన్న వాళ్ళని కణాల్లోకి నడిపిస్తూ ఉంది ఇప్పుడు మిరియాము. అలాగేమైనా మీ ఇళ్లల్లో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పాపంలో ఉన్న వాళ్ళని నడిపించగల స్త్రీగా ఉన్నావా? నడిపిస్తూ ఉంది. ఎంత తెగువ కలిగిన పిల్ల అంటే అమ్మాయి. ప్రియులారా ఆలోచించండి. కోపం వస్తే కూడా తట్టుకోలేదు, తమ్ముడి మీద కూడా తిరుగుబాటు చేస్తుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో అది కనపడుతుంది మీకు. ప్రియులారా అలాగే మనం చూస్తే 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం 20వ వచనంలో మిరియాము ప్రవక్తి. అలాగే 35వ అధ్యాయం చూడండి. 35వ అధ్యాయం 25వ వచనంలో ఎవరిని పిలవాలంట?
పనికి, దేవుని పనికి. ఎవరు దేవుని పని చేసేవాళ్ళంట? వివేకము కలిగిన స్త్రీలను. అంటే ఇప్పుడు ఎలాగ ఏం చేయాలో తెలుసుకోగలిగినటువంటి స్త్రీలను వివేకం కలిగిన స్త్రీలు అంటారు. మర్చిపోయామండి, గుర్తు లేదండి, చేద్దాం అనుకున్నామండి, ఈ మాటలు ఉన్నవాళ్ళు వివేకవంతులు కాదు. వివేకం అంటే దాన్ని ఏ పనిని ఎప్పుడు ఎలాగ చేయాలో గ్రహించగలిగినటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు. అలాంటి అమ్మాయి బైబిల్లో మనకి 31వ అధ్యాయము సామెతల గ్రంథంలో కనపడుతుంది. ఎలాంటి స్త్రీ అంటామే? ఆమె పని చేయకుండా నిద్రపోదు, అన్నం తినదు, నిద్రపోదు. అలాగే తన భర్తని ఘనంగా చూస్తుందట. ఆమె మామూలు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే ఘనమైనది. మరి ఆమె ముత్యము కంటే ఘనమైనటువంటి స్త్రీగా మరి అక్కడ కుటుంబంలో ఉంది. చదవండి 31వ అధ్యాయంలో చివరి మాటలు. చూసారా? ఎవరండి? భర్త కాదు, ఈమె పనికత్తెలందరికీ కూడా ఏమేం పనులు చేయాలో చెప్పించి ఆ పనులను జరిపించి నడిపించేటువంటిది ఈమె. ఏం పెట్టుద్దంటే ఈమె? కూడబెట్టుద్దంట ద్రవ్యాన్ని, డబ్బులు దాచగలిగిన స్త్రీ. పని చేస్తుంది ఈమె. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డల, ఆలోచించేయండి. ఒకరోజు ఒక భార్య ఆ భర్త మీద తెగ అరిచి ఇద్దరు కలిసి పడుకునే మంచం మీద కూడా పడుకోకుండా దుప్పటి దిండి ఇసిరి పారేసి, పో కింద పడుకోపో, దగ్గర పడుకోవడానికి వీల్లేదా. దేవుని యొక్క ప్రేమ ఏం మాట్లాడలేదు. అవన్నీ ప్రతి మాట తనకు బాధ కలగజేసి, సరే దిండేసుకొని దుప్పటేసుకొని నేల మీదే పడుకున్నాడు. అన్నీ గుర్తుకొస్తా ఉన్నాయి అమ్మాయి అనే మాటలన్నీ, భార్య అన్న మాట. ప్రియులారా, తెల్లారి లేచి భర్తను లేపుతుంటే లేవట్లా, చనిపోయాడు. యవ్వన బిడ్డే చనిపోయాడు. ఏంటంటే ఎన్ని మాటలందో. భార్యాభర్తల మధ్య విభేదాలు రావని నేను అంటలేదు. అయితే ఒకరికి వచ్చిన విభేదాన్ని మరొకరు ఎక్కువసేపుని దాన్ని కొనసాగించకుండా ఉంటే సంసారాలు బాగుంటాయి. ఎవరో ఒకళ్ళు తగ్గితే ఇంకా బాగుంటుంది. ఇతను తగ్గాడు, ఆమె విసిరేసినా కింద పడుకోమన్నా ఏమనలేదు, తగ్గి చక్కగా పడుకున్నాడు. కానీ తన మనసంతా తీవ్రమైన వేదనతో ఉండి ఎప్పుడు చనిపోయాడో కూడా తెలియదు. కాబట్టి స్త్రీలు వారికి ఇచ్చినటువంటి కోపాన్ని అణుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఓర్పు కలిగిన స్త్రీ, నెనరు కలిగిన స్త్రీ, నెరజాణలు అంటారు నెల్లూరు వాళ్ళని. తెలుసా మీకు? నెల్లూరు స్త్రీలను ఏమంటారండి? నెరజాణలు. తెలివిగలవాళ్ళు అంట, బాగా తెలివి. ఎవరితో ఎలాగా మసలాలో, మినిస్టర్తో ఎలాగా, ఎమ్మెల్యేతో ఎలాగా, అలాగే వ్యాపారస్తులతో ఎలాగా, ధనవంతులతో ఎలాగా, పేదవాళ్ళతో ఎలాగా, నెనరు కలిగినటువంటి స్త్రీలు. ఎవరితో మనం ఇంట్లో మాట్లాడుకున్నట్టే మరి పెద్దవాళ్ళ దగ్గర కూడా మాట్లాడితే ఎలాంటి స్త్రీలు అవుతారండి. కాబట్టి దేవుని అరే నా యొక్క భర్తని అనే మాటలు బయట వాళ్ళకి వినపడకూడదు అన్నట్టుగా ఏమన్నా మాట్లాడతారా? ఎంత గై నరుస్తారు. గయ్యాళి గంపలు అంటారు. కొంతమంది అయితే అసలు ఏం మాట్లాడు, భర్త ఎన్నన్నా మాట్లాడు. ప్రియులారా, ఆలోచించేయండి. సంఖ్యాకాండం 31వ అధ్యాయం 35వ వచనంలో ప్రత్యేకించబడిన స్త్రీలు కనపడతారు మీకు. స్త్రీలే అంటే పెళ్లి కాకుండా పురుషుడిని ఎరగని స్త్రీలు 32,000 మంది ఉన్నారంట. 32,000 పురుషులను ఎరగని స్త్రీలు. నిజంగా ఏంటండి, ఈ రోజున మీ సమాజంలో ఎక్కడైనా సరే పురుషుని ఎరగని స్త్రీలను గమనించగలరా? చెప్పగలరా?
ఏదో ఒక పాపంలో పడుతూనే ఉన్నారు స్త్రీలు. లవ్ అనో, లేకపోతే వ్యభిచారం అనో, లేకపోతే డేటింగ్ అనో, సైకిల్ చేసుకుంటూనో ఏదో ఒక పాపం పడకుండా ఉన్నటువంటి స్త్రీలు కనపడటం లేదు. కానీ బైబిల్లో చెప్తా ఉన్నారు 32,000 32,000 మంది స్త్రీలు, పురుషుని ఎరగని స్త్రీలు అంటే వాళ్ళు కన్యత్వంలోనే ఉన్నటువంటి వారు. దేవుని యొక్క ప్రేమలో ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 17వ వచనంలో అనేక మంది స్త్రీలను వివాహం కూడా చేసుకోకూడదు పురుషుడు. కాబట్టి వాడు అధికారిగా ఉన్నాడు కాబట్టి అతని దగ్గరికి వివాహం చేసుకోవడానికి వెళ్ళటం అనేది జరగకూడదు బైబిల్ ప్రకారం. చదవండి. ఎందుకంట స్త్రీలు ఏం చేస్తారంట? హృదయాన్ని తొలగింపజేస్తారు. సొలొమోను హృదయాన్ని ఏం చేశారు వాళ్ళు? స్త్రీలు తమ వైపు తిప్పుకొని విగ్రహారాధన చేయడానికి పురుగొల్పి ఎంతమందిని తెచ్చుకున్నాడో ఒక్కొక్కడు ఒక్కొక్క గుడి కట్టించాడు. కట్టించి వాళ్ళతో పాటు ఆ భార్యతో పాటు వెళ్ళి అక్కడ పూజలు చేసి వచ్చాడు. అదే దేవుడికి కోపం వచ్చింది. మొదట మంచిగానే ఉంటారు క్రైస్తవులుగా. బాప్తిజం తీసుకున్నప్పుడు కూడా మన వాళ్ళందరూ ఎలా ఉంటారండి? అబ్బో చాలా ఉత్సాహంగా ఉంటారు. రాందానం ఏమైపోద్ది? చేద్దాంలే, పోదాంలే, ఏం చేస్తాంలే, రోజు ప్రార్థన. అప్పుడేమో రోజు ప్రార్థన ఉంటే బాగుండు. ఇప్పుడేమో రోజు ప్రార్థన పోలేకపోతున్నాం, ఎన్ని పనులు ఉన్నాయి మనకి. ఆయన ఏమో తిడుతూ ఉంటాడు, వీళ్ళేమో అరుస్తూ ఉంటారు, నాకేం కుదరటం లేదు. మొదట్లో ఎట్లా కుదిరింది? ఇప్పుడు ఎందుకు కుదరట్లా? సంసారం అనేది అప్పుడు ఇప్పుడు ఒకటేగా, మారదుగా. కాదు చదువులు వస్తూ ఉంటాయి పిల్లలకి, అంతే. అది పెద్ద కష్టమేం కాదు. చిన్నప్పుడే పిల్లలకి సర్ది పంపించిన నీవు, చేతపట్టుకొని బడిదాకా దింపిన నీవు, ఇప్పుడు బడిదాకా దింపే పనేం లేదు. కేవలం కొంచెం వంట వండేసేసి వాళ్ళకి బాక్స్ ఇస్తే తీసుకొని పోగలుగుతున్నారు. అయినా కూడా టైం చాలట్లేదంటారు. అసలు సాడకుండా ఉండాల్సింది చిన్నప్పుడు. చాలా కష్టం. ఇప్పుడు వేసుకున్న డ్రెస్సే 3 రోజులు వేసుకుంటాడు పిల్లోడు, కానీ అప్పుడు కుదరదు. ఎక్కడెక్కడో తిరుగుతాడు, మట్టి బట్టి వస్తుంది. కాబట్టి ఏ రోజు కూడా ఆ రోజు ఉతకాలి. ఎంత పని ఉంటుందో చిన్నప్పుడు ప్రియులారా. పెద్దయినాక చాలా పని తగ్గుద్ది. పెద్దయినాక వచ్చే పని ఏంటో తెలుసా? ఫీజులు కట్టడం పని, ఎక్కువ డబ్బులు కట్టే పని తప్ప మిగతా పని ఉండదు తల్లిదండ్రులకి. దేవుని యొక్క ప్రేమలో మరి న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. 5వ అధ్యాయము 24వ వచనం. ఎవరంట? యాయేలు స్త్రీలలో దీవెన. బైబిల్లోని స్త్రీలు మనం చాలా నేర్చుకోవచ్చు. సమయము లేదు. మరి కొంతమంది స్త్రీలు నేను జ్ఞాపకం చేస్తాను, అంటే పేర్లు చెప్తాను, వీలైతే కొన్ని చెప్తాను. అబీగైలు, ఎస్తేరు, దెబోరా, ఎలీలా, మగ్దలేసే మరియా, మరి మార్తా, లాజర్ల మరియా అంటే తోబుట్టు, అలాగే యేసుని కన్న తల్లి మరియా దేవుని యొక్క ప్రేమలో, మరి మార్తా, మిరియాము, యాయేలు, యెజబెలు, రాహబు, రాహేలు, రిబక, రూతు, లేయా, లోతు భార్య, శారా, షూలమ్మితి, హన్నా, ఏమన్నా అవ్వ. బైబిల్లోని స్త్రీలు చాలామంది కనబడుతూ ఉంటారు. కొందరిని మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అబీగైలు ఎవరు? ఈ స్త్రీ ఎవరండి? ఆమె నాబాలు యొక్క భార్య. మొదటి సమూయేలు గ్రంథం 25:3. యెహోవాకు నచ్చే లక్షణాలు ఆమెలో ఉన్నాయి. ఎలాంటిదంటే ఆమె అబీగైలు వివేచన, వినయము గల స్త్రీ. ఆమెను చూడటానికి అందంగా ఉండేదట. ఎవరు? ఏం పేరు? అబీగైలు. తన భర్త ప్రాణాలు కాపాడింది. అయితే వాడు మోటోడు, అది గ్రహించలేకపోయాడు. ఎదురు తిరిగినందుకు దేవుడు మొట్టే నాబాలు చనిపోయాడు అని మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. రెండోది చూస్తే ఎస్తేరు చూస్తే మరి ఉపవాసం ఉండి హామాను తయారు చేయించిన ఉరికొయ్య మీద యూదులను చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మొర్దెకై, పినతండ్రి అయిన మొర్దెకై చెప్పాడు, మందిరంలో వండుకొని నువ్వు హాయిగా ఉన్నావు అనుకుంటున్నావేమో, దేవుడు వేరే దిక్కు నుంచి మనకి సహాయం పంపిస్తాడని అడిగినప్పుడు మరి ఆమె చెలికత్తెలు మొర్దెకై 3 రోజులు ఉపవాసం ఉండి మరి ఆ యొక్క జాతిని
రక్షించుకున్నటువంటి స్త్రీ. దేవుని యొక్క ప్రేమలో చాలా మంచి లక్షణాలు బైబిల్లో మనకి కనబడింది. దెబోరా ఎవరు? ఆమె ఒక ప్రవక్తి. దెబోరా ఎవరు? ఆమె ఒక ప్రవక్తి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజల నుండి ఏం కోరుకుంటున్నాడో చెప్పడానికి ఆమె దేవుడు ఆడుకున్నట్టుగా బైబిల్లో మనకి తెలుస్తూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4-5 వచనం. ఈమె ఏం చేసింది అని అంటే, దెబోరా ప్రవక్తి, ధైర్యంగా యెహోవా ఆరాధికులను మద్దతు తెలిపినటువంటి అమ్మాయి. దేవుడు చెప్పినట్లే ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించటానికి తనను అణిచివేస్తున్నటువంటి కనానీయులతో యుద్ధం చేయటానికి దెబోరా బారాకుతో ప్రేరేపించింది. శత్రువుని చంపడానికి ఒక స్త్రీ ఒక అతన్ని ప్రేరేపించి చంపించింది. నీ శత్రువు ఎవరు? అపవాది. ఇంట్లో తాగుబోతులు, తిరుగుబోతులు, ఎదురు తిరిగేవాళ్ళు, గుట్కాలు తినేవాళ్ళు, పెళ్ళాలను కొట్టేవాళ్ళు, వీళ్ళందరూ కూడా శత్రువులే బైబిల్ ప్రకారం. ప్రియులారా, ఆలోచించండి. దెబోరా నుండి మనము చాలా నేర్చుకోవచ్చు. పిల్లలు స్వయంగా మరి త్యాగమైనటువంటి మనస్సు కలిగినటువంటి అమ్మాయి. తర్వాత మనం చూస్తే దెలీలా మంచి స్త్రీ కాదు. చూడండి, ఇశ్రాయేలు సైన్యాధిపతులైనటువంటి సంసోను ప్రేమించినటువంటి వ్యభిచారి. తెలుగులో మనం భోగవాళ్ళు అంటారు. ప్రియులారా, ఆలోచించి ప్రేమించినటువంటి స్త్రీ ఆమె ఏం చేసిందంటే, ఫిలిస్తీన్ల అధికారుల దగ్గర డబ్బు తీసుకొని భర్తకే మోసం చేసింది, నమ్మక ద్రోహం చేసింది. చూడండి, లేకపోతే మీ పిల్లల్ని మేము చంపేస్తామన్నారు ఫిలిస్తీన్లు వచ్చి ఈ అమ్మాయితో. ఆమె ఏం చేసిందంటే, చివరికి భర్తనే బలియటానికి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆ పిల్ల అలాగ చేసిందని న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో మనకి కనపడుతూ ఉంటుంది. దెలీలాకు లంచం ఇచ్చి సంసోనుకు అంత శక్తి ఎలా వచ్చిందో తెలుసుకోమని చెప్పారు. నీ భర్తకి అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కొని చివరికి చంపించినటువంటి స్త్రీ, బలాన్ని పోగొట్టిన స్త్రీ. భర్త బలాన్ని పోగొట్టుకుంటారండి ఎవరన్నా? లేని భర్తకి వాళ్ళ బలం లేకపోతే, ఎందుకయ్యా నేనున్నాగా నీకు తోడు, ఎందుకు బాధపడతావు, ఎందుకు దిగులు పడతావు అని ప్రోత్సహించాల్సిన స్త్రీలు ఆడంతే. ఆ ముసలాడు ఊర గొణుగుతుంటాడు, మాట ఎండు. మరి ఇన్నాళ్ళమ్మా, నాళ్ళు కన్నావు కదా, పిల్లల్ని కన్నావు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినాయి పిల్లలకి కూడా. అప్పుడు బాగున్నాడు, 40 ఏళ్ళు బాగున్నాడు. ముసలితనం వచ్చిన తర్వాత నీకు నచ్చలేదా మూడు? అంత కష్టంగా ఉన్నాడా? నిన్ను బండ మీద తిప్పినప్పుడు, ఊర్లు తిప్పినప్పుడు, సంతోషంగా తిప్పినప్పుడు, అబ్బో నా మూడంత అందగాడు లేడని తిరిగావే, ఇప్పుడు అంత కష్టంగా ఉందా నీకు? ఎంతమంది కుటుంబాలను చూస్తూ ఉంటాం. సచ్చినోడంట, ముసలోడంట, పనికి మాలినోడంట, వదులుతుంటాడంట, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాడంట, తినడంట, కొడతాడంట. ఓ ఎన్ని చెప్తావో. మరి అప్పుడు కొట్టలా? అప్పుడు కొట్టాడు. కానీ నీకు రాత్రికి పూలు తెచ్చి చేతికి ఉంగరాలు పెట్టేసరికి అప్పుడు బాగున్నాడే. చాలామందికి ఈ అలవాట్లు పోవట్లేదండి స్త్రీలకి. హిందువులు అంటారు ఒక మాట, భర్తే ప్రత్యక్ష దైవం అట. దేవుడు ఎవరో తెలియదు కానీ నీ భర్తే నీకు దైవం లాంటివాడు అని బైబిల్ కూడా చెప్తాను. భర్తను విడిచిపెట్టమని ఎక్కడ చెప్పలేదు బైబిల్లో. భర్తకు ఎదురు తిరగమని రాయలేదు బైబిల్లో. భర్తను తోలనాడి ఇప్పుడు చదువుకున్నావు సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో. ఆమె అసలు ఎప్పుడు తోలనాడి మాట్లాడలేదు. ప్రియులారా, ఆలోచన చేయవలసిందిగా కోరు. మగ్దలేసే మరి ఎవరు? ఆమె యేసు నమ్మకమైనటువంటి శిష్యురాలు. ఈమె మంచి శిష్యురాలు. మరి మరియా, మార్తా, లాజరు. లూకా సువార్త 8వ అధ్యాయము 1-3 వచనాల దాకా మీకు కనబడుతుంది. ప్రియులారా, ఈమె తన తమ్ముడు బతకాలని ఆశపడినటువంటి స్త్రీ. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 11-18 వచనాలు. ఏమండి, ఆయన
తిరిగి బ్రతికిన తర్వాత మొట్టమొదట చూసిన వాళ్ళలో ఈ యొక్క మరియా ప్రథమురాలు. మగ్దలేసే మరియ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. కనిపెట్టే స్త్రీ, కుటుంబం కొరకు ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ప్రార్థన చేసే స్త్రీ. మార్తా లాజర్ల తోబుట్టు మరియ. ఈ మరియ దేవుని యొక్క ప్రేమించిన మంచి స్నేహితురాలు. ఎవరికి? దేవునికి మంచి స్నేహితురాలు. కడవరకు అలాగా ఆమె తన యొక్క మంచి లక్షణాన్ని పోగొట్టుకోలేదు. చివరి వరకు యేసు తల్లి అయినటువంటి మరియ. ఈమె ఎవరంటే యూదురాలైనటువంటి యువతి. ఆమె కన్యకగా ఉన్నప్పుడు అద్భుత రీతిలో గర్భవతి దేవుని కుమారుణ్ణి ఆయన యేసుని కన్న తల్లి. ఈమె కూడా మంచి లక్షణాలు. ప్రార్థనాపరురాలు. మరి యూదురాలు. దేవుని యొక్క ప్రేమలో మరి క్రీస్తుకే జన్మనిచ్చినటువంటి గొప్ప తల్లి అని మనము ఈమె గురించి చెప్పచ్చు. మార్తా ఎవరు? ఆమె లాజరు మరియల సహోదరి. ఈ ముగ్గురు యెరూషలేములో ఉన్నటువంటి బేతనీలో అనే గ్రామంలో నివసించేవాళ్ళు. యెరూషలేము చాలా దగ్గర, 3 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను అని యోహాను రాసిన వార్త 11వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది. స్త్రీలను దేవుడు ప్రేమించాడు. వాళ్ళ చక్కని పరిచర్యను ప్రేమించాడు. లాజరు జబ్బు పడినప్పుడు అతన్ని బాగు చేసినటువంటి విధానం. అయ్యా, నువ్వు కనుక ఎవడు ఉన్నటువంటి నా తమ్ముడు చనిపోయాడు కాదు, నమ్మిక మాత్రం ఉంచమ్మా, నీ తమ్ముడు బతుకుతాడు అని దేవుడు. మిరియాం అంటే మీ అందరికీ తెలిసిందే, మోషే యొక్క అక్క. అహరోను, మోషే అహరోన్లకి అక్క. పెద్ద ఆమె స్త్రీ. ఆ తర్వాతే 2 కుమారులు కలిగారు ఆమెకి. ప్రియులారా, బైబిల్లో ప్రవక్తి అని మొట్టమొదట పిలువబడినటువంటి స్త్రీ ఇప్పుడే మనం చదువుకున్నాం ఆమె గురించి. 15వ అధ్యాయము 1వ వచనము 20-21 వచనాల్లో. కాబట్టి మిరియాము ఆ యొక్క ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు నడిపించినటువంటి వ్యక్తి. మరి అయితే చిన్న తప్పు వల్ల 12వ అధ్యాయంలో సంఖ్యాకాండంలో ఆమెకి కుష్టు వచ్చింది. ఎన్ని రోజులో తెలుసా? కుష్టు సామాన్యంగా పోదు. కానీ ఎన్ని రోజులో తెలుసు ఈ కుష్టి ఏమికుంది? కేవలం 7 రోజులు, కేవలం వారం రోజులే. ఎంత గొప్ప దేవుడండి, ఎంత అందగత్తి అని అంటారు మిరియాం. ప్రియులారా, ఆలోచించేయండి. మరి వారం రోజుల్లో కుష్ఠురాధిని ఆమె నుండి తొలగించగలిగినటువంటి దేవుడు. ప్రియులారా, ఆలోచించండి. మిరియాం నుండి కూడా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. యాయేలు, ఇప్పుడే చెప్పాము మనము, న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనము నుండి 21. యాయేలు దేవుని యొక్క ప్రేమలో సీసిరా. యాయేలు డేరాకు వచ్చినప్పుడు ఆమె త్వరగా ఆలోచించి మరి సీసిరా ఇశ్రాయేలుతో చేసిన యుద్ధంలో ఓడిపోయి ఆశ్రయం కోసమని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు. అప్పుడు ఆమె డేరాలో దాచిపెట్టింది. యాయేలు అతని లోపలికి పిలిచి విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంలో నిద్రపోతున్నప్పుడు గుడారం మేకు తీసుకొని కణతలో దించి చంపేసి తన శత్రువుని చంపేసి అలాగా యాయేలు యెహోవా మరి ఒక స్త్రీ చేతికి సీసిరాను అప్పగించినాడు అనేది బైబిల్లో వ్రాయబడింది. ఇలా న్యాయాధిపతుల గ్రంథము 4:9 మీకు కనపడుతుంది. 5:24 స్త్రీలలో ఆమె దీవెన ఉందినదని కీర్తించబడింది. అలాగే యెజబెల్ మంచిది కాదు. యెజబెల్ స్త్రీ ఆమె ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహబు రాజు భార్య, కానీ తప్పుడు ఆలోచన చేసే భార్య. ఈమె అన్యురాలు. యెహోవాను కాకుండా కనానీయుల దేవుడైన బయలును ఆరాధించేటువంటిది. దేవుడు ఆమె మీదకి అలాగే భర్త అయినటువంటి అహబు మీద కూడా శిక్ష తెప్పించినా అహబు మనసు తిప్పుకొని మళ్ళీ దేవుడి వైపు తిరిగి బాగుపడ్డాడు. యెజబెల్ తిరగలేదు, చంపేశాడు. దేవుని యొక్క ప్రేమ. రాహబు వేశ్య. ఆమె కనానీయుల నగరమైనటువంటి యెరికోలో నివసిస్తున్నటువంటి ఒక వేశ్య. తర్వాత యెహోవా దేవుడు ఆమెను మరి ఆరాధికురాలుగా చేసేసాడు. ఆమె ఆ యొక్క యెహోషువ పంపించిన వేగులు వారిని దాచి మరి వారిని తప్పించింది. ఆ తర్వాత వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యొక్క దేశం మీదకి అప్పుడు ఈ కుటుంబాన్ని వాళ్ళు ఏమి చేయమని పిల్లలు, అన్న, చెల్లెళ్ళు, అక్కళ్ళు, తమ్ముళ్ళు అందరినీ
బయటికి రావద్దు మీరు యుద్ధం చేసేటప్పుడు, ఆ యొక్క కిటికీకి ఎర్ర దారం కట్టించండి, ఎందుకంటే ఆ ఇల్లు మీదని మాకు అర్థమవుద్ది, ఎందుకంటే సైనికులందరికీ చెప్పాము మేము, అందరికీ కూడా ఏ కిటికీకి అయితే ఎర్రదారం కట్టిందో ఆ ఇంటిని ముట్టుకోవద్దు అని చెప్పారు. తన కుటుంబాలందరినీ కాపాడుకున్నటువంటి జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా రాహబు ఇశ్రాయేలు మధ్యన నివసించెను. రాహేలు అంటే మీ అందరికీ తెలుసు, ఆమె లాబాను కూతురు, మరి ఇశ్రాయేలు పూర్వీకుడైనటువంటి యాకోబు ఇష్టమైనటువంటి భార్య, అందమైనదంట, కానీ గర్విష్ఠిది, అసూయపర్రాలు. అందుకని దేవుడు ఆమె గర్భం మూసి అక్క గర్భాన్ని తెరిచాడు. ఆలోచించింది, చివరికి ఆమె కంటూ చచ్చిపోయింది. ఎవరు? రాహేలు. దేవుని యొక్క ప్రేమలో సరే మంచివాళ్ళు. రెబెకా కూడా అంతే, ఆమె ఇస్సాకు భార్య, యాకోబు యాసేవు అనేటువంటి వారిని కన్న తల్లి. ఆమె కూడా మంచిదే మొదట్లో, ఆ తర్వాత కూడా ఒక రకంగా మంచిదని చెప్పాలి బైబిల్ ప్రకారం. అలాంటి స్త్రీగా నీవు ఉన్నావా? ఆలోచన చేయవలసింది. రూతు ఇంకా మంచిది, విధవరాలైనా సరే అత్తను విడిచిపెట్టకుండా తోడుగా వచ్చినటువంటి అమ్మాయి. అలాగే విగ్రహారాధన నుండి మరి స్తుతి కలిగిన దేశానికి వచ్చి స్తుతులు చెల్లించి మరి యేసుక్రీస్తు వంశావళిలో తనకు కడిగినటువంటి ఓబేదుని, ఓబేదు ద్వారా యెషయిని, యెషయి ద్వారా దావీదు వంశంలో నుంచే యేసు ప్రభు. కాబట్టి ఒక మంచి గుణలక్షణాలుగా ఆమె వెంబడించిన విధానాన్ని బట్టి దేవుడు ఆమెకి ఇచ్చిన ఆశీర్వాదం. అలాగుంటావా? లేయా ఎవరంటే ఆమె ఇశ్రాయేలుల పూర్వీకుడైనటువంటి యాకోబు మొదటి భార్య, ఆమె చెల్లి రాహేలు, ఆయనకు రెండో భార్య రాహేలు. అయితే దేవుడు ఆమెను కనికరించి రాహేలు యొక్క అసూయతత్వాన్ని బట్టి ఆమెకి ముందుగా గర్భం తెరవటం జరిగింది. కాబట్టి జబ్బు కలదే అని నిర్లక్ష్యం చేస్తారేమో, కానీ ఆమెకు పిల్లలు పుడతా ఉన్నారు, మరి అందమైన భార్యకేమో పిల్లలు లేరు. ఎప్పుడు కూడా మనము దేవుడి వైపు చూసే స్త్రీల వలె ఉంటే దేవుని ఆశీర్వాదానికి పాత్రులము అవుతాం. దేవుని లోతు భార్య కూడా మంచిది కాదు. దేవుడు చెప్పినట్టు వినకుండా వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. అలాగే తన కూతురు ఇద్దరు కూడా మంచివాళ్ళు కాదు. తండ్రితోనే మరి సంపర్కం కలిగి ఇద్దరు పిల్లల్ని కన్నారు. కాబట్టి కొంతమంది మంచి భార్యలు, మంచి స్త్రీలు ఉన్నారు, మాట వినే స్త్రీలు ఉన్నారు, మాట వినని స్త్రీలు ఉన్నారు. శారా కూడా మొట్టమొదటి మంచిదే. ఎప్పుడైతే హాగర్ని భార్యగా అబ్రహాంకి ఇచ్చిందో అప్పుడు మరి ఆమెలో కొంత దేవుణ్ణి తిరస్కరించిన భావన కనపడుతుంది. ఆ తర్వాత మరలా ఆ పిల్లవాడిని పంపించేమని ఇష్మాయిల్ని చెప్పినప్పుడు బాధతోనే ఆమెను పంపించేస్తాడు. అయితే దేవుడిని అడిగితే అంటాడు, ఆమె చెప్పినట్టే చేయమని ఆలోచించి. కాబట్టి ఆమె కూడా మరి అపవిత్రురాలేం కాలేదు అని ఆలోచించి. షోలమ్మతి ఎవరు? ఆమె యొక్క అందమైనటువంటి పల్లెటూరు అమ్మాయి. బైబిల్లో పరమగీతం అనే పుస్తకంలో ఆమె ముఖ్యమైన పాత్రధార. ఆమె షూలేముకు చెందినటువంటి ఆ అమ్మాయి పేరును బైబిల్లో చెప్పడం లేదు. షూనేమీరాలు అన్నారు, షూలమ్మెతి అన్నారు, కానీ మొత్తం మనకు తెలియదు. దేవుని యొక్క ప్రేమలో మరి ఆమె నుంచి ఎంతో అందంగా ఉన్నా సరే ఇతరులు ఆమె గురించి గొప్పగా మాట్లాడుకుంటున్న అణుకువ చూపించినటువంటి స్త్రీ. కాబట్టి హోదాను బట్టి మనకున్న ఆస్తిని బట్టి మనం గర్వించకూడదు, ఏ స్త్రీ అయినా సరే. హన్నా ఎవరు? ఆమె ఎల్కానా భార్య. అలాగే ప్రాచీన ఇశ్రాయేలులో బాగా పేరు పొందినటువంటి సమూయేలు ప్రవక్తకు తల్లి. ఎవరిని కంటుంది? అయ్యా నువ్వు నాకు కనుక బిడ్డనిస్తే వాడిని నీకే ప్రతిష్ఠ చేస్తాను, కేవలం నేను గొడ్రాల్ని కాను అని చెప్పించుకోవడానికే నాకు గర్భం ఇవ్వు చాలు. ఆ తర్వాత ఆమె పిల్లలు పుట్టారు, తీసుకొచ్చి మరి దేవుడు సన్నిధిలో వదిలేసింది. దేవుడు కృపలో భద్రపరచబడ్డారు, ఆత్మీయ మేలుతో నింపబడ్డారు. హవ్వ అందరికీ తెలిసిందే, ఆమె మొట్టమొదటి స్త్రీ. ఎవరికండి? అనేక జనములకు ఆమె తల్లి, జీవం కలిగినటువంటి వారందరికీ ఆమె తల్లి. బైబిల్లో మొట్టమొదట ప్రస్తావించబడినటువంటి స్త్రీ కూడా ఈమె. హవ్వ మరి దేవుని ఆజ్ఞకు లోబడలేదు.
అదే ఆమె చేసిన తప్పు. మొట్టమొదటి స్త్రీ చేసిన తప్పది. ఆ తప్పులు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు స్త్రీలు కూడా. ఏమండి, ఆలోచన చేయవలసిందిగా కోరుతాం. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి అనేక మంది స్త్రీలు మరి మీ ముందు కొన్ని ఉంచాము. ఏ స్త్రీలాగా ఉండాలని ఆశపడతాం, ఏ స్త్రీలాగా ఉంటే నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, బలపరచబడతావు, నీ పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయో తెలుసుకో. కాబట్టి స్త్రీలు ఎంతో అణకువ కలిగి ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి, ఈర్ష్య ద్వేష పగలని అణిపేవారిగా ఉండాలి, పెంచేవాళ్ళగా ఉండకూడదు. కాబట్టి అలా చేసి దేవునికి దూరం అవటం దేవునికి ఇష్టం లేదు. అలాంటి దేవునితో నీవు నింపబడదు గాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం.